యూరప్ దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గుతూ పోతోంది. 2100 నాటికి సగం యూరప్ జనాభా మాయమయ్యే అవకాశం ఉందని కొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నాయి. ఆర్థికంగా కూడా దేశాలు నాశనమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. మొత్తం అన్ని యూరప్ దేశాల్లో కలిపి 2024లో కేవలం 3,18,500 మంది పిల్లలు మాత్రమే జన్మించారు. 1941 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో జననాల రేటు ఉండటం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఫెర్టిలిటీ రేటు 1.10% పడిపోయిందని తెలిపారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలతో యువత వివాహాలు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జననాల రేటు భారీగా తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరీ వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని చెబుతున్నారు. మరోవైపు యువకుల జనాభా తగ్గుతుంటే వృద్ధుల జనాభా పెరుగుతూ పోతోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం పడుతోంది. ఇటలీ, పోలాండ్, స్పెయిన్ దేశాల్లో మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం జననాల రేటును పెంచడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి సగం యూరప్ జనాభా మటుమాయమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగానే యూరప్ దేశాల్లోని చాలా గ్రామాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. మిగిలిన గ్రామాల్లోని యువకులు పట్టణాలకు వలస వెళుతున్నారు. గత 10 ఏళ్లలో నేటివ్ బర్త్ రేట్స్ 25.6% తగ్గిపోయాయి. ఇక జనాభా తగ్గుదల కారణంగా యూరప్ దేశాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. 2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.